హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నానండి. ఇంట్లో వాటర్ అయితే స్లోగా వస్తున్నాయని చెప్పి సరే ఓపెన్ చేశానండి. కొంచెం మనకైతే ఏసీ వర్క్ కాబట్టి కొంచెం ఐడియా ఉంటాయి. అయితే మనం ఈ స్విచ్ అయితే మార్చుకున్నాము. ఇదైతే మనకు అరిగిపోయింది మొత్తం. అయితే ఇది అరిగిపోయింది కాబట్టి దీని అయితే రీప్లేస్ చేశాను. సరే మళ్ళీ ఆన్ చేసినా సరే రావట్లేదు, వాటర్ మళ్ళీ సేమ్ స్లోగా అవుతుంది. సరే ఇప్పుడైతే కెపాసిటర్ కూడా మార్చుదామని కెపాసిటర్ కూడా తీసుకొచ్చాము. ఒకటి వచ్చేసరికి 3500 120, మనకైతే స్టార్టింగ్ అయితే 100 120. మామూలుగా రన్నింగ్ కెపాసిటీ వచ్చేసరికి 25 ఒకటి 10 ఒకటి ఇచ్చాడు. నేను 35 తెచ్చేసాను, సారీ 36 వచ్చిందిలేండి. మాకు ఈ చేసి మార్చి ఒకసారి చూద్దాం. ఇలాగే మీ ఇంట్లో కూడా వాటర్ అయితే స్లోగా వస్తుంది అనుకోండి, ఒకసారి చూడండి. అలాగే మనకి ఎంస్ మీటర్ కానీ వోల్టేజ్ మీటర్లు కూడా కంపల్సరీగా పెట్టుకోండి. ఇవి ఉంటే ఏంటంటే మనకి కొంచెం అవగాహన ఉంటుంది. సరే ఒకసారి మార్చినాక చూద్దాం. రెండు కెపాసిటీలు అయితే చేంజ్ చేసాము. ఒకసారి అయితే చూద్దాం వేసి కూడా వాటర్ ఎలా ఫోర్స్ వస్తుంది. ఎంసీపీ ఆన్ చేసాం. ఈ బటన్ ఎక్కదు చూడన్నా. సరే అయితే రన్నింగ్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఆన్ చేసామండి. ఇప్పుడు రన్నింగ్లో అయితే ఉంది. అంతకుముందు అయితే 10 amps అబౌవ్ వచ్చేది, ఇప్పుడైతే 6 7 దాకా వస్తుంది. ఇప్పుడైతే బాగుంది. ఓల్డేజ్ కూడా 250 అలా వస్తుంది. ఇప్పుడు వాటర్ కూడా చూద్దాం ఎలా ఫోర్స్గా వస్తుందో. చూసారుగా స్పీడ్ కూడా ఫోర్స్ బాగా వస్తుంది. అందుముందు అయితే ఫోర్స్ చాలా తక్కువ వచ్చేది. ట్యాంక్ కూడా లేట్ అయ్యేది నిండడానికి. ఇప్పుడైతే ఫుల్గా అయితే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.